అడుగుల వినాయకుడు వాసవి కన్యాక పరమేశ్వరి జగన్నాథుడు లక్ష్మీ సమేత ఐగిర స్వామి గజ్జలం 4 విగ్రహాలు 5 పడగలు 3 కళలు 8 చేతులు వినాయకుడు 8 చేతులు వినాయకుడు దర్శనమిస్తున్నారు ఇయ్యబోతున్నారు. పండుగ 27వ తారీఖు. మేము ఇక్కడ వినాయకుడు తయారు చేయడంలో బంకమట్టి, బియ్యం పొట్టు, గొర్రెగడ్డి, సుతిలి పొట్టు, కాటన్ బట్ట 5-6 రకాలు మిక్స్ చేసి ఈ వినాయకుడు ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ విగ్రహాలు చూస్తున్నారు కదా, 60-70% అయింది. ఇంకా ఇప్పుడు వినాయకుడు పండుగ ఉందంటే 2 రోజుల ముందు కంప్లీట్ అయిపోతుంది. 2 రోజుల ముందు భక్తులకు దర్శనం ఇయ్యనికే సిద్ధమవుతారు వినాయకుడు. మళ్ళీ వినాయకుడు చేసేదాన్ని కళాకారులు 5 రాష్ట్రాల నుంచి ఒరిస్సా, మధ్యప్రదేశ్, మద్రాస్, గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇట్లా రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి ఇక్కడ దీంట్లో వినాయకుడి దాంట్లో పాల్గొంటారు. వారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చి చేస్తున్నారు. ఇక్కడ బంకమట్టి ఇప్పుడు వాళ్ళు కలపడం జరుగుతుంది. అక్కడ మొదలు పెడుతూనే ఉన్నారు. మరి మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ ఇవన్నీ ఒక చాట టైప్లో వేసి వినాయకుని అంటబెట్టడం జరుగుతుంది. తర్వాత మీ నుంచి ఫినిషింగ్ వస్తుంది. ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఈ వినాయకుడు తయారు ఎప్పటి నుంచి అయితే మొదలుపెట్టాము 1954 నుంచి మొదలుపెట్టాము. ఒక్క అడుగు నుంచి శంకరయ్య మొదటిసారి అడుగుతో శంకరయ్య గారు మొదలు పెట్టి వాళ్ళ ఎన్నో ఒక 5-6 మంది కలిసి పెట్టి మొదలు ప్రారంభించాము. తర్వాత అప్పుడు ఒక 10 మంది 20 మంది, ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక 100 మంది, 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గత సంవత్సరం చూసుకుంటే అంటే నేను 78 నుంచి నేను చూసినప్పటి నుంచి 10 అడుగుల వినాయకుడు ఉంటుండే లోపల పెట్టి తీసుకొస్తున్నాను. నాకు అప్పటి నుంచి ఎడతా కాబట్టి చిన్న చెడ్డీ ఉంటుండే. అప్పుడు శివ కార్యక్రమం పాల్గొంటుండే. ఇప్పుడు గణేశుని బొట్టు కానీ వినాయకుడి దగ్గర సేవలు ఉంటుండేది. అప్పుడు శంకరయ్య గారు మాకు పని చెప్తుండే. అప్పుడు ఈ కొబ్బరికాయ తీసుకురా, చాలను తీసుకురా అని ఆ సేవా భావంలో మేము పాల్గొంటుండే. అప్పుడు మా తోటి దర్శన్ గారికి ఉంటుండే. ఆయన 78 కంపెనీలో కొనసాగుతూ ఉన్నాం. అప్పుడు శంకరయ్య గారు ఉన్నారు హెడ్. ఆయన ఐండోర్లో మేము సింగారు సుదర్శన్ మేము అందరం కలిసి పని ఆయన ఐండోర్లో మేము ఈ వరకు కొబ్బరికాయలు అవి తెచ్చుకుంటే మేము ముందుకు పోతూనే ఉన్నాము. తర్వాత వినాయకుని కష్టపడి మేము ఇంతగానము ఒక చెందకు వెళ్ళాము. మేము అప్పుడు షాప్లలో, దుకాణాలలో, ఇక్కడ మల్లె హోటలు, రాజు తోటలు, దర్శన్ గారు ఎంబడి మాకంటే ఒక 20 సంవత్సరాలు పెద్దవాళ్ళతో పిల్లలు ఆయన నెంబర్. అప్పుడు ఆయన నెంబర్ వాళ్ళు 78 నుంచి 79, 80, 81, 82, 83, 84, 85 ఇప్పటిదాకా 2025 దాకా మేము పాల్గొన్నాం. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతారు. దర్శన్ గారు మంచిగా అందరినీ కలుపుకొని పోయి వారి ఎంబడ శంకర్ గారు చేసిన తర్వాత మరి ఇప్పుడు మేమంతా మేమందరం కలిసి ఇంత పెద్ద వినాయకులు చేశాం. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. 50 లక్షల మంది. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షల మంది పెరగవచ్చు భక్తులు. వారికి ఇప్పుడు వాలంటీర్లు ఏర్పాటు చేశాము. ఎంతమంది వాలంటీర్? ఒక 300 మంది దాకా వాలంటీర్. పోలీసులు కాకుండా 300 మంది వాళ్ళ 200-300 మొత్తం పనిచేసే వాళ్ళకి వాళ్ళ భోజనాలు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఉసుకేస్తే రాలనంత భక్తులు పాల్గొంటారు. లైన్లో వాళ్ళంతా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. చాలా వినాయకుని దగ్గర లడ్డు పెడతారా? మళ్ళీ వినాయకుని దగ్గర లడ్డు పెడతారా? వినాయకుని దగ్గర ఆ రోజు పండుగ రోజు లడ్డు తీసుకొస్తారు భక్తులు. గంగ రోజు ఈ సంవత్సరానికి ఒక 10-20 కిలోలు తెచ్చొచ్చు. వాళ్ళ మీద ఉంటుంది కదా. గత సంవత్సరం చూసుకుంటే 1200 కిలోలు లడ్డు తీసుకొచ్చిండు. 12 కిలోలు మళ్ళీ లింగంపల్లి నుంచి తీసుకొచ్చేది. వాళ్ళంతా ఇక్కడ భక్తులు వినాయకుడు ఊరేగింపుతో బ్రహ్మాండంగా డప్పు బాజాలతో వినాయకుడి దగ్గర పెట్టి సాయంత్రం పనిచేస్తాం. సగం ఆపుతాం. లాస్ట్ రోజు
ఎవరికైనా కావాలన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాం ప్రసాద రూపం. ప్రసాదం. ఇంకా మేము ఇంకా కావాలన్నా వాళ్ళకి ఇస్తాం, విఐపీలో కానీ వాళ్ళకి కానీ వేలం పాట అట్లా అంటూ ఏముండదు. ఏముండదు. మాకు ఇక్కడ మేమే పంచమని చెప్తాం, మేమే ఇక్కడ పనిచేస్తాం అట్లా. మేము అనుభవంతో ఇక్కడ ప్రతి సంవత్సరం ఉంటాం వినాయకుడి దగ్గర. మాకు అనుభవం ఉంది కాబట్టి దేవుడి గారి సుదర్శన్ గారు ఎక్కడ పెద్ద చేస్తూ ఇంత పెద్ద వినాయకుని చేసినాం కాబట్టి మాకు ఫుల్ అనుభవం ఉంది. ఇంత పెద్ద వినాయకుని చేసాం. దేవుడికి ఎన్ని రోజులు 11 రోజులు జరుగుతుంది. 11 రోజులు. ఆ రోజు ఫస్ట్ పూజ రోజు పద్మశాలి సంఘం వారు వస్తారు. ఊరేగింపుతో బ్రహ్మాండంగా గుర్రంకోటయ్య గారి ఆధ్వర్యంలో 150 మంది 75 అడుగుల కడవ, 75 జంజం, 75 అడుగుల కరకమాల, పట్టు వస్త్రాలతో వినాయకుని ఊరేగింపు ప్రపంచ స్థాయి నుంచి పద్మశాలి సంఘం వారి ఎంబడ ఉండి, గుర్రంకోటయ్య గారి ఎంబడ ఉండి సిద్దిపేట, సంగారెడ్డి, మెగా, కరీంనగర్, నల్లగొండ ఇట్లా అన్ని జిల్లాలకు వచ్చి వారి ఎంబడ ఆధ్వర్యంలో ఇక్కడ మీరా టాకీస్ నుంచి ఊరేగింపు వినాయకుడి పూజలు పాల్గొంటారు. ఫస్ట్ పూజలో పాల్గొన్న తర్వాత మళ్ళీ ఈ వాసవి వాళ్ళది ఉంటాయి పూజ. వాళ్ళు రుద్రాక్ష మాలది గత సంవత్సరం 1,00,000 రుద్రాక్ష మాలలు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. మరి ఆ తర్వాత వాళ్ళు భక్తులకు పంచడం జరిగింది. వాసవి వాళ్ళు ప్రతి భక్తులు లైన్లో వచ్చేవారు ఒక్కొక్క ఇప్పుడు రుద్రాక్ష మాల ఇవ్వడం జరిగింది. ఏదైతే లడ్డు మళ్ళీ తర్వాత లడ్డు వస్తుంది. ఇక్కడ లడ్డు వచ్చిన తర్వాత ఊరేగింపుతో వస్తారు. బిహెచ్ఎల్ నుంచి వస్తారు, ఇక లంగర్ నుంచి వస్తారు. ఇక్కడ వాళ్ళు లారీలో తీసుకొస్తారు, ఇక్కడ వినాయకుడి దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత సాయంత్రం మరి వారికి వచ్చి మరి వారికి పంచడం జరుగుతుంది. ఇక్కడ మేము పంచుతాం, సగం ఆపుతాం, సగం మన లాస్ట్ భక్తులకి అందరి వాళ్ళకి ఇస్తాం. భక్తులకు ఆ రోజు గవర్నర్ గారు వస్తారు, ముఖ్యమంత్రి వస్తాడు ఉదయం. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వస్తారు. వారి అందరూ అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానికల్ మీడియా వాళ్ళు ఉంటారు, ప్రెస్ రిపోర్టర్ వాళ్ళు ఉంటారు. మరి ఎన్నో ఛానల్ పెట్టుకొని వాళ్ళకు స్థలం కేటాయిస్తాం. ముంగట టేబుల్ వేసుకుంటారు. వాళ్ళకు కావాల్సిన వస్తువులు కానీ అన్నీ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు బ్రహ్మాండంగా అది ఒక ప్రతి ఛానల్ వస్తారు. వాళ్ళు ఒకరోజు ముందు వస్తారు. అన్నీ మా కంటికి కనిపిస్తూ గుర్తిస్తూ అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటారు. లోపల డిస్ట్రిబ్యూట్ ఏర్పాటు చేశారు. భక్తులు వాలంటీర్గా గమనిస్తూనే ఉంటారు. భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి పోతున్నారు, ఆ ప్రతి విషయము మరి వాలంటీర్లు చూస్తూనే ఉంటారు. మరి సీసీ కెమెరాలు ఒక 50 నుంచి 55 వరకు ఏర్పాటు చేశాము. భక్తులు మరి ఇక్కడ మా అనుభవంతో డైరెక్ట్గా ముంగ నుంచి విఐపీ వాళ్ళు వచ్చేదో మీరా టైప్ నుంచి వస్తారు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ మేము బారికేడ్ ఏర్పాటు చేస్తాం. మధ్యలో భక్తులను అక్కడనే కొద్దిగా లైన్లో వచ్చేటట్టు చేస్తాం. తర్వాత విఐపీ వాళ్ళు అక్కడ గేట్ తీసి డైరెక్ట్గా ఇక్కడ వినాయకుడు ముంగట ఆపుతారు కార్. తర్వాత విఐపీ వాళ్ళు ఆ కార్కి డైరెక్ట్గా వినాయకుడి దగ్గర దర్శనం చేపిస్తాం. మరి అక్కడ సెక్రటరీ నుంచి వస్తారు. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్, సెక్రటరీ అంతా కలిసి మరి అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తాం. అక్కడ మరి అక్కడ నుంచి ఒక లైన్ పెట్టి వినాయకుడి పాదాల దగ్గర దర్శనం చేసుకుంటారు. ఇక్కడ రైల్వే గేట్ నుంచి వస్తారు. వాళ్ళు అక్కడ నుంచి వస్తే అక్కడనే బండ్లు అక్కడనే ఆఫీస్ చేసి అక్కడక్కడ వాళ్ళు పార్కింగ్ చేసుకుంటారు. ఎక్కడైతే స్థలాలు ఉంటాయో వాళ్ళు అక్కడనే పార్కింగ్ చేస్తారు, పబ్లిక్ ఇబ్బంది కాకుండా. మరి వాళ్ళకి డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకుంటారు. భక్తి వాళ్ళకు దారి ఇట్లా అందరూ వచ్చి మరి ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. మరి వాలంటీర్లు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ వాలంటీర్ వాళ్ళు మరి వారి పొద్దున రాత్రి యొక్క మహిళా స్ట్రీట్ టీమ్ ఉంటుంది. మహిళా పోలీస్ గత సంవత్సరం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు ప్రతి స్ట్రీట్ టీమ్ ఉంటుంది. మహిళా పోలీసులు ఉంటారు, మరి పోలీస్ బందోబస్తు ఉంటారు. గత సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరంది ప్రతి ఏ విషయమైనా గమనిస్తూనే ఉంటారు. అన్ని విధాలుగా కెమెరాలు ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. తీర్థము, ప్రసాదము అన్ని వాటర్ కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అన్ని విధాలుగా అధ్యక్షత చేస్తాం. ఊరేగింపు బ్రహ్మాండ ఉదయం కొబ్బరికాయ కొట్టి మినిస్టర్ కొబ్బరికాయ కొడతారు. మినిస్టర్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ప్రారంభించి శోభయాత్ర గుమ్మడికాయ కొట్టి ఇక్కడ నుంచి మీరా టాకీస్ రోడ్ మ్యాప్, మీరా టాకీస్ టెలిఫోన్ భవన్, అక్కడ వాసవి వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్సీ దయాకర్ గారు, మళ్ళీ ఏదైతే మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా గారు, మల్లికార్జున్ గారు, వీళ్ళందరూ చూస్తున్నారుగా. ఇందాక చెప్పి వినాయకుని గురించి వినాయక కమిటీ మెంబర్స్ అయితే మనకు పూర్తి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మట్టితో చేసిన
మట్టి కళాకారులు అయితే మట్టితో మనకైతే పని అయితే చేయడం జరుగుతుంది. బంకమట్టితో తీసి వరిగడ్డి పైన అయితే మనకి పెట్టేసి కళాకారులు అయితే దీన్ని చేస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహము వినాయకుని చిత్రపటం చూపిస్తాను. అంతే ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు వినాయకుని దగ్గర కళాకారులు అయితే కూర్చొని వర్క్ చేయడం జరుగుతుంది. ఇక శిల్పిలు వచ్చేసి శిల్పి రాజేందర్ గారు, జోగనాథ్ గారు, చాలా రాష్ట్రాల నుంచి వచ్చేసి కళాకారులు వచ్చేసి ఇక్కడ కష్టపడి చేస్తారు. ఇక్కడ మట్టి ఉంది కదా, ఈ మట్టిని వచ్చేసి ఇలా గుంజుతూ కింద నుంచి పైకి వరకు అయితే తీసుకొని వెళ్తారు. అక్కడలో ఉన్న వచ్చేసి పైన సంబంధించిన మట్టిని మట్టి కళాకారులు పైకి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక వ్యక్తి అక్కడ నిల్చొనేసి వాళ్ళకి మట్టిని తీసుకొనేసి మళ్ళీ వారికి ఇచ్చేస్తుండు. వాళ్ళైతే వినాయకుని దగ్గర చేసి మట్టి వర్క్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి. వినాయకునికి కింద నుంచి పై వరకు చూసుకున్నట్లయితే 69 అడుగుల వినాయకుడు ఈ సంవత్సరం మనకు ఖైరతాబాద్ బడా గణేష్ అనేది దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్వామి జగన్నాథ స్వామి టెంపుల్ వచ్చేసి ఇక్కడ లక్ష్మీ సమేత స్వామి ప్లస్ ఇక్కడ చూసుకున్న గజలమ్మ దేవాలయం. ఈ గజలమ్మ దేవాలయం కూడా వర్క్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి. మీకు ఇక్కడ చూస్తాను. ఈ సంవత్సరానికి మనకు చూసుకున్నట్లయితే 69 సంవత్సరాలు 71 సంవత్సరం జరుగుతుంది. గత ఏడాది 70 సంవత్సరాలు 70 అడుగులు పెట్టారు. ఈ సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే మనకి 69 అడుగుల వినాయకుడు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కింద నుంచి పై వరకు చూసుకున్నట్లయితే 69 అడుగుల యొక్క వినాయకుడు మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ చూడండి చిత్రపటంలో అయితే ఏ విధంగా ఉన్నాడో మనకు వినాయకుడు పూర్తిగా అయితే మనకు అదేవిధంగా మనకైతే చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారు అయితే ఇటువైపు నవ్వి స్టార్టింగ్లో మట్టి వరకు దగ్గర చూపించాను. ఇక్కడ స్వామి జగన్నాథ స్వామి టెంపుల్ ఇక్కడ అది ముందు ఉంది. వినాయకునికి ఎడమ వైపు కుడి వైపున వచ్చేసి ఇది వినాయకుని మెయిన్ చిత్రపటం. ఇదే విధంగా వర్క్స్ అయితే మనకు జరుగుతుంది. ఈ సంవత్సరానికి వచ్చేసి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనేది 2025లో వచ్చేసి మనకు పేరు పెట్టడం జరిగింది. ఇది వినాయకునికి సంబంధించి డొనేషన్ కౌంటర్ చందాల విరాళాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వినాయకునికి. ఇక వినాయకుని వచ్చేసి సెక్యూరిటీ ఇక్కడ చందాల విరాళాలకి బిల్డర్ రమేష్, గజ్జల బిల్డర్ రమేష్ చాలా సీనియర్. నేను ప్రతి విషయము మన తెలిసింది చెప్తున్నాను. ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అందిస్తూ ఉంటాను.